మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థల్ని చేతిలోకి తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు, డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, వాటి కెపాసిటీ పెంచింది ఎవరు, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్ల రూపాయల్ని మాఫీ చేసింది ఎవరు, ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు, దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయటపెట్టారు. ఆనాటి లిక్కర్ ఫ్రాడ్లో స్కామ్ ఫ్రాడ్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది, స్కామ్ డిస్ఆనెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది. ఆ ఫ్రాడ్లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి, అయ్యా మీ సంతకాలు ఉన్నాయి, మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి, మరి మీరు సమాధానం చెప్పాలా. ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి. ఒక సవాల్, మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని. ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా, మీ అధికార అనధికార పత్రికలు అబద్దాలని చాలా తేలిక మాటల్ని, అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను, తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాం, ఆశ్చర్యపోయాం. ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి ఈ రాష్ట్రంలో. అదేంటంటే మెగాబైట్ అంటే ఏంది, జీబీ అంటే ఏంది, టెరాబైట్ అంటే ఏంది, ఒక్కొక్క టెరాబైట్కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు, కొత్త విషయాలు నేర్పించారు. నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కావడం లేదు. నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? కేవలం వ్యక్తులు ఇచ్చిన, నిన్న స్పష్టంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో పలానా సీఎండీగా ఉన్న వసుదేవరెడ్డి గారు కానీ అట్లాగే కింద ఉన్న 2 ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీదే మీరు ఏ విధంగా మాట్లాడతారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని. ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు. ఇక్కడ టెరాబైట్ల రూపంలో, జీబీల రూపంలో 375 కోట్లకు పైగా, 375.8 lakh పైగా పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు, నాశనం చేశారు. అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో ఆఖరికి. అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు, మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు, మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున 1000 కోట్లు కొల్లగొట్టబడ్డాయని దీంట్లో వార్తలో ఒక భాగం. And just I want to ask you people, the state of Andhra Pradesh wants to know what is the truth. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు. ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్, ఎవరైనా చదవచ్చు, మాట్లాడవచ్చు, అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో. ఇప్పటికి 13 సార్లు, దాదాపు 12 సార్లు ప్రెస్ మీట్లు, ఒకసారి ఢిల్లీలో ప్రెస్ లో మాట్లాడడం, అనేక సందర్భాల్లో అక్కడిక టూర్ పర్యటనలో పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు. అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేశారు, మీరు చేసే ఆరోపణలపైన ప్రశ్నలు వేశారు. కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎంత హైడ్ చేద్దామనుకున్నా, ఎంత దాచిపెడదామనుకున్నా సత్యం అనేది నిప్పు లాంటిది. ఎవరైనా సరే
అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది.